నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడు అన్న పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్, స్వచ్ఛ ఆంధ్ర చేపట్టిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జెండా ఊపి ప్రారంభించిన పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ జేవి సంతోష్. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలో నస్రాపేట రోడ్డులో గంగినేని కళ్యాణ మండపంలో శనివారం వేడుకలు నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరై లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు హాజరై ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం, మహిళల సమాన హక్కుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు తెలుగు ప్రజల జీవితాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోయాయని, తెలుగు ప్రజలు ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ వారి గుండెల్లో నిలిచిపోతారని, ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఆయన పాటలో నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటిదాకా ఆయనకి మరెవరో పోటీ లేరు, ఆయనే పోటీ అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. మీ అందరికి తెలియదు కాదు, ఇందాక మన వాళ్ళందరూ కూడా మాట్లాడితే చెప్పారు. ₹2 కిలో బియ్యం కానీ, పేదలకి పక్క ఇల్లు తీసుకొచ్చింది కానీ, మహిళలకి ఆస్తిలో కానీ వాటిలో కానీ సమాన హక్కు, మహిళలకు గుర్తింపు చేయడంలో కానీ వీటన్నింటినీ కూడా సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అదేవిధంగా సంక్షేమ పథకాలని ఈ రాష్ట్ర ప్రజలకి, పేద ప్రజలకి పరిచయం చేసిన వ్యక్తి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన ఏ టైంలో ముహూర్తంలో ఈ పార్టీ పెట్టాడో తెలియదు కానీ ఎంతమంది వచ్చి ఈ పార్టీని దెబ్బకూడదామన్నా సరే వాళ్ళు కనపడకుండా పోయారే కానీ మన పార్టీ మాత్రం ఇటీవల కూడా కదిలించలేకపోయారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా అని చెప్పడం కూడా ఏమాత్రం తెలియదు. తెలుగు ప్రజలకి తెలుగువాడు అనేవాడికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ రామారావు గారు అన్నమాట. ఆ తర్వాత ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి తీసుకున్న తర్వాత మీ అందరికీ తెలియదు కాదు, ఎన్ని ఆటుపోట్లు వచ్చి లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఈ పార్టీని దెబ్బకూడదామని ప్రయత్నం చేసినా సరే అంతకు రెట్టింపుతో ఈ పార్టీ బలంతో ముందుకెళ్తాం తప్పక ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీని ఊసంతో కూడా కదిలించబోయాలనే శక్తి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎన్టీ రామారావు గారి ముహూర్తం ఏ విధంగా ముహూర్తం వేశారో కానీ పార్టీ పెట్టిన ముహూర్తం అంత గట్టి పార్టీ అన్నమాట. మీ అందరూ కూడా ఇందాక మల్లికార్జున గారు మాట్లాడితే చెప్పాడు, కోటి సభ్యత్వాలు అయినాయి మనకి. మీ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ పెడితే విపరీతంగా మెంబర్షిప్లో పాల్గొన్నారు. నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడ కూడా కోటి మెంబర్షిప్ ఉన్న ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మనం దాదాపు 7 మాసాలు అయిపోయింది మన పార్టీ అధికారంలోకి వచ్చి. మనం చూస్తూ ఉన్నాం రోజు సాక్షి పేపర్లో తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం నాయకుల మీద ఏదో ఒకటి ప్రచారం చేస్తూ ఉంటారు. మనం చేసే కార్యక్రమాల్లో కూడా అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ 6 మాసాల్లో ఏం చేసామని చెప్పి కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. మీరు చూస్తూ ఉంటారు 3,000 నుంచి 4,000 పెన్షన్ చేసాం మనం. 3,000 నుంచి దివ్యాంగులకైతే మనం 6,000 పెన్షన్ చేసాం. అదేవిధంగా నాకు తెలిసి ఈ దేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన పెన్షన్లో నాకు తెలిసి భారతదేశంలో ఎవరు కూడా ఇలా అట్లనే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే 2,250 ఇస్తున్నారు. మన ఒక్క రాష్ట్రంలోనే 4,000 పెన్షన్ ఇస్తున్నాం. ఇది కాకుండా
మన సూపర్ 6లో మళ్ళీ మనం గ్యాస్ ఇస్తున్నాం. అది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనం అన్న క్యాంటీన్లు పెట్టాము. అన్ని కూడా వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ఇది కాకుండా నిన్న మొన్నట్లో కూడా మీరు గమనించి ఉంటారు, స్టీల్ ప్లాంట్ ఉంది కదా మనకి. స్టీల్ ప్లాంట్ అందరూ తెలుసు, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. స్టీల్ ప్లాంట్లు మొత్తం భారతదేశంలో 17-18 ఉన్నాయి. అన్ని కూడా ప్రైవేటీకరణ చేశారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో నిన్న ప్రధానమంత్రి గారు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దీన్ని సమర్థవంతంగా నడపగలుగుతారు. మన కనుక దీనికి ఏదైనా సపోర్ట్ చేయాలని చెప్పే దానికోసం 11,400 కోట్లు మనకు ఆర్థిక సహాయం చేసి స్టీల్ ప్లాంట్ మళ్ళీ ప్రైవేటీకరణ చేయకుండా అక్కడ ఉన్న సెంటిమెంట్ కానీ అక్కడ ఉన్న ఉద్యోగస్తుల్ని గౌరవించిన సంగతి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మనం గత 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో, ఎలక్షన్ టైంలో ఏదైతే ప్రజలను ఉద్దేశించి చెప్పామో అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటా వెళ్తా ఉన్నాము. ఇవాళ పొద్దున్న పేపర్లో ఒకటి వచ్చింది, మా డిపార్ట్మెంట్ విద్యుత్ సంబంధించిన ఏం రాశారంటే కూటమి ప్రభుత్వం 9 గంటల విద్యుత్తుని 7 గంటలు చేస్తామనేది ఒక ప్రచారాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళు ఒక నెల రోజుల క్రితం ఏం చేశారంటే రైతులకి మోటార్లు ఉన్నాయి కదా, విద్యుత్ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నారు, రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు వేస్తారనేది మళ్ళీ ఒక ప్రచారం చేశారు. ఈ 2 ప్రచారాలు ఆ రోజు ఆ ప్రచారం చేస్తే దాన్ని తిప్పికొట్టారు సమర్థవంతంగా. ఇవాళ పొద్దు నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళు, విద్యుత్ కరెంటు 9 గంటల నుంచి 7 గంటలు చేస్తున్నారని ఇవాళ మొదలు పెట్టారు. అంటే సాక్షి పత్రికని, సాక్షి టీవీని అడ్డం పెట్టుకొని పనికి మళ్ళీ అన్ని కూడా ప్రజల్లోకి ఒక చెడు ప్రచారాన్ని తీసుకొచ్చి మన పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఏవైతే మాట ఇచ్చామో ఖచ్చితంగా 9 గంటలు విద్యుత్ ఇస్తాం. విద్యుత్ మీటర్లకి ఎట్టి పరిస్థితుల్లో మీటర్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. ఇవన్నీ ఏదైతే అనుకున్నామో అన్ని కూడా తప్పకుండా చేస్తాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వం, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పైన బీజేపీ నాయకులు, బీజేపీ మన ప్రధానమంత్రి గారు ఉన్నారు. అందరూ కలిసిగా పనిచేసుకుంటూ ఈ రాష్ట్రం అభివృద్ధి దశలో ముందుకెళ్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే ఇందాక మన ఆంజనేయులు గారి కానీ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించిన ఏదైనా సరే నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తాం. అదేవిధంగా ఇవాళ నేను ఇక్కడ ఉన్నా, ఆంజనేయులు గారు ఉన్నా, ఎవరున్నా సరే పార్టీ పదవుల్లో మేము అందరం ఇక్కడ ఉండి మాట్లాడుతున్నామంటే అదంతా కూడా కార్యకర్తలు వల్లే అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కార్యకర్తలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఇందాక మల్లికార్జున గారు చెప్పారు గుర్తించే కార్యక్రమాన్ని. ఎప్పుడు కూడా కార్యకర్తలు ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం. అందరూ కూడా మనందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నాం కాబట్టి మనందరం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా గతంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళందరూ కూడా మంచి గుర్తింపుతో పాటు మంచి స్థానం కూడా కల్పించాలని చెప్పి కూడా మరొకసారి మేమందరం కూడా ఆ పనిలో ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడిసెలు కట్టించేటువంటి రోజుల్లో పేదవాడికి పక్కా ఇల్లంటే ఆనాడు గుడిసెలు కాదు, పేదవాడికి ఉండాల్సింది పక్కా శాశ్వత గృహ నిర్మాణం, సిమెంట్ ఇల్లు పక్కా శాశ్వత ఇల్లు నిర్మాణం ఇవ్వాలని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి పేదవాడికి శాశ్వత గృహ నిర్మాణం ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు పేదవాడికి పెన్షన్, దేశంలోనే భారతదేశంలో మొట్టమొదటి పెన్షన్ ఇచ్చినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అమలు చేసినటువంటి సంస్కరణలు నేటికి ఏ పాలకులు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ సంస్కరణలు అమలు చేస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ మహిళల ఆస్తిగా గురించి ఆలోచించలేకపోయింది ఒక మహిళ. కానీ అన్న ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానంగా చూసుకోవాలి, ఆడబిడ్డలకు కూడా ఆస్తి హక్కు సగభాగం ఇవ్వాల్సిందే, వాటా ఇవ్వాల్సిందే అని ఆడపడుచులకు ఆస్తి కల్పించిన అన్న ఎన్టీఆర్కి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పథకాలను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ తెలుగు రాష్ట్రాల మధ్య అభివృద్ధి చెందాలని, పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ప్రతి పేదవారికి ఇల్లుండాలి, ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండాలని అన్న ఎన్టీ రామారావు గారి ఆకాంక్ష. అందుకోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించారు అన్న ఎన్టీఆర్ గారు. అన్న ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం నేడు మన చంద్రబాబు గారు ఈరోజు ఆయన
ఆశయ సాధన కోసం నడుం బిగించి ముందుకు వెళ్తున్నారు. నేను ఒకటే గమనిస్తున్నా, గత 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండమైన ఆశయాలతో ఈ ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈ పార్టీని స్థాపించి ఆనాడు సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు చేయని విధంగా చేసి చూపించినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. అప్పటికే ఎన్టీ రామారావు గారు అంటే ఈ తెలుగు ప్రజలందరూ నారాయణం. రాముడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా అన్ని పాత్రలైనా ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు గారిని మనకు కనపడేవారు. ఏ గుడికి వెళ్ళినా మనం ఎన్టీ రామారావు చూసేవాళ్ళం. వెంకటేశ్వర స్వామి ఎన్టీ రామారావే, రామాలయం పోయి ఎన్టీ రామారావే. ఆ విధంగా ప్రజల్లో చిరస్థాయిగా మనసులో ముద్ర వేసుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు మరలా పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఈ రోజు కూడా ఆయన పేరుని చిరస్థాయిగా ఈ రాష్ట్రంలో మరి ఆయన ఉన్నారంటే ఆయన చేసినటువంటి సంక్షేమం అనేది మనం అందరం కూడా గుర్తించాలి. ఆయన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఆనాడు పేదల పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజున కార్యకర్తల పార్టీగా మార్చారు. 40 పైగా సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. దీనికి కొంచెంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మనం స్ఫూర్తిగా అభినందన చేయాలి. అదేవిధంగా ఈరోజు పాలనలో అటు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇటు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని, బీజేపీ నరేంద్ర మోదీ గారిని కలుపుకొని బ్రహ్మాండంగా మంచి పాలనని, అభివృద్ధి పాలనని, సంక్షేమ పాలనని అందిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యులు 3 సార్లు ఎమ్మెల్యేటువంటి ఏకైక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి జీవానంద గారు, 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి వరుసగా మంత్రి రవికుమార్ గారు. మనకి ఇరువురు మంచి వ్యక్తులు ఉన్నారు. వీరితో పాటు యువకుడైనటువంటి మంచి పార్లమెంట్ సభ్యుడు శ్రీకృష్ణదేవరాయ గారు ప్రమాణంగా మనకు పనిచేస్తున్నారు. 3 నాయకులు మనకి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి మనకు అందుబాటులో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయ్యా విద్యార్థి మంత్రి గారికి, సిపిపి గారికి నేను ఒకటే మనం చేస్తున్నా, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. దానితో పాటుగా కార్యకర్తలకు సంబంధించిన కూడా కార్యక్రమాలు కూడా ఇప్పటికే ఒక దారిలో పెట్టారు. భవిష్యత్తులో గత 5 సంవత్సరాలు ఏదైతే కష్టపడ్డారో, నష్టపోయారో, జైలుకు పోయారో ఆ కార్యకర్తలందరూ కూడా గుర్తించే కార్యక్రమాన్ని మన సిపిపి జీవన్ గారు చేపట్టారని సందర్భంగా తెలియజేస్తూ, వారికి న్యాయం చేసే క్రమంలో మేమందరం కూడా వారికి తోడుంటూ ఉంటాము. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో వారికి తోడుగా నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ, అందరం కలిసి ఉన్నాం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాలాంటి జూనియర్ తెలుగుదేశం కార్యకర్తకి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 18వ తేదీ నుండి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి ప్రారంభించారు. దీనిలో భాగంగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులచే స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలేజీ ఆవరణలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. రాష్ట్రం పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 12 నెలలకు 12 థీమ్స్ తో స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అనంతరం ప్రజల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి ప్రజలు కాలుష్య భూతానికి కారణమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకమును పూర్తిగా నిలువరించాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఉన్నాయో, స్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఈ ప్రోగ్రామ్ ని మరి మాసివ్ గా పబ్లిక్ పార్టిసిపేషన్ తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వచ్ఛతా దివాస్ ప్రతి నెల 3వ శనివారం ప్రతిజ్ఞ. నేను ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛతా దివాస్ గా పాటిస్తానని, పరిసరాల పరిశుభ్రత కోసం సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. నేను ఈరోజు నుండి ప్లాస్టిక్ సంచులు మరియు ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ ను వాడను. వాటికి బదులుగా జూట్ మరియు వస్త్ర సంచులను వాడతాను. తద్వారా నా కుటుంబాన్ని, నా రాష్ట్రాన్ని మరియు నా దేశాన్ని ప్లాస్టిక్ అనే భూతం నుండి కాపాడుకుంటాను. ఈరోజు పరిశుభ్రత గురించి
నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను మరియు స్వచ్ఛ వినుకొండను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రోడ్డు ప్రమాదాల నివారణ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నస్రాపేటలో ప్రారంభించారు. పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ జేవి సంతోష్ రహదారి భద్రత మాసోత్సవాలను పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వినుకొండ పట్టణంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విష్ణుగుండి నగర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలకు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదే విధంగా స్తూపం సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద విగ్రహాలకు నివాళులర్పించారు. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా తెలుగు వారందరూ కూడా ఎన్టీఆర్ గారి వర్ధంతి జరిపి ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లాలో అలాగే వినుకొండలో అన్ని చోట్ల కూడా ఇంకా చాలా ఘనంగా ఉవ్వెత్తున చేస్తూ ఉన్నారు. కారణం ఒక్కటే, అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళని రాజకీయాల్లో కొత్త భాషను చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. రాజకీయాలంటే దోచుకోవటం కాదు, రాజకీయాలంటే ప్రజలకి సేవ చేయటం అని చెప్పేసి కొత్త భాష అని చెప్పినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అన్న ఎన్టీఆర్ వచ్చినాకనే పేదలకి కూడు గూడు గుడ్డ అందించారు. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి శాశ్వత గృహ నిర్మాణానికి దేశంలోనే మొట్టమొదటి నాంది పలికినటువంటి వ్యక్తి. గతంలో గుడిసెలకే పరిమితమైనటువంటి అభివృద్ధి పేదవాడి ఇల్లంటే, కానీ పేదవాడికి గుడిసె కాదు, శాశ్వత పక్కా సిమెంట్ ఇల్లు ఉండాలి, పక్కా శాశ్వత గృహ నిర్మాణం జరగాలని అలాంటి ఎన్టీఆర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పేదవాడి ఆకలి తెచ్చడం కోసం కిలో ₹2 బియ్యాన్ని ఆ రోజు ప్రవేశపెడితే ఈరోజు చంద్రబాబు గారు దాన్ని కిలో రూపాయికే ఆ బియ్యాన్ని అందజేస్తూ పేదవాడి ఆకలి తెచ్చే పథకాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు గృహ నిర్మాణం పెట్టినా, కిలో ₹2 బియ్యం పేదవాడి ఆకలి తీర్చే పథకం పెట్టినా, అట్లాగే పేదవాడికి సంక్షేమ పథకాలు ఆనాడు పెన్షన్ మొట్టమొదటి ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. తెలుగుదేశం వచ్చినాకనే ఎన్టీఆర్ గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేశంలోనే సంక్షేమ పథకాలు ఆదర్శంగా జరిగినాయి. తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఆ రోజు ఎన్టీఆర్ గారు చేసిన పథకాలు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఆదర్శంగా నిలబడ్డాయి. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా. ఆ విధంగా అన్న ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తి. ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించినటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆడపడుచులకి ఆస్తి తగ్గించి వాళ్ళ గౌరవాన్ని పెంచారు అన్న ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా సమాన హక్కు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం చేయాలని రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే దాకా కూడా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించారు. బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం, ప్రాధాన్యత ఉన్నటువంటి మంత్రి పదవులు ఇవ్వడం, వారికి మంచి గుర్తింపు గౌరవాన్ని పెంచినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. మేము నివాళులు అర్పిస్తున్నాం. దీనికోసం ఈరోజు పల్నాడు జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న ఎన్టీ రామారావు గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాహార్తి తీర్చాలని, మంచినీళ్ళు ఇవ్వాలని, అలాగే ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని శాశ్వత గృహ నిర్మాణం ఈరోజు లక్షలాది మందికి ఇస్తున్నారు. అదేవిధంగా కిలో రూపాయికే బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ 5 సంవత్సరాల నుండి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తాం. దానిలో భాగంగా
1200 కోట్ల రూపాయలతో పల్నాడు వాటర్ గ్రిడ్ కూడా మనకు శాంక్షన్ చేసినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ ఇచ్చి సాగర జలాల్ని మంచినీళ్ళుగా ఇచ్చి ప్రజలు రుణం తీర్చుకుంటాం. దీనికి 1200 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తాం. ఆ రోజు అన్నగారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో ఘన విజయాలు సాధిస్తాం, ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించడం కోసం తెలుగు యువత, తెలుగు విద్యార్థి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు యువత అంతా కూడా బ్లడ్ డొనేషన్ ఇచ్చి ప్రాణదాతలుగా ముందుకు వస్తున్నారు. బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఎన్టీఆర్కి ఘనమైన నివాళులు అర్పిస్తున్నందుకు యువతకి, తెలుగు విద్యార్థికి, టీఎన్ఎస్ఎఫ్కి, తెలుగు యువతకి అందరికీ పేరు పైన ఎన్డీఏ కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. మున్సిపాలిటీలో కూడా చక్కగా తీర్మానం పెట్టి చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కమిటీ పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. విగ్రహదాత డాక్టర్ పాలా లక్ష్మయ్య గారికి, వాసిరెడ్డి హనుమంతరావు గారికి, విగ్రహ దాతలుగా ఉన్న వీరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కమిటీ భవిష్యత్తులో ఇంకా ఇక్కడ సుందరంగా తీర్చిదిద్దుతారని, ఇంకా ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఇక్కడ కమిటీని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. ఎన్టీ రామారావు గారి వర్ధంతిని ఈ రోజున ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా చిత్తూరు నగర్లో ఈ ప్రాంతంలో విగ్రహాలను ఏర్పాటు చేసినటువంటి కౌన్సిలర్ గారికి, పార్టీ అధ్యక్షులకి, విగ్రహదాతలైనటువంటి పారా లక్ష్మయ్య గారికి, వాసిరెడ్డి హనుమంతరావు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ వినుకొండ పట్టణంలో కానీ వినుకొండ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలతో పెట్టారో తెలుగుదేశం పార్టీ, తద్వారా మరి ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి జీవి నేతృత్వంలో తప్పనిసరిగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి, అభివృద్ధి చేసేదానికి మేమందరం కూడా కంకణబద్దులు అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని శామలాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలో గత 5 రోజులుగా హోరాహోరీగా సాగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కబడ్డీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 33 ఏళ్లగా జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ క్రీడా కబడ్డీని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, ముప్పాళ్ల గ్రామ పెద్దలు, కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.